హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశస్విని రమేష్. వీకెండ్ అనేసి నేను మా ఆయన ఇద్దరం కలిసి మా అత్తగారింటికి వెళ్ళామండి. పెద్ద దూరం ఏమి ఉండదు, కానీ దాదాపు మేము ఉంటున్న చోట నుండి ఒక 26 కిలోమీటర్స్ ఈజీగా వస్తుందండి. అదే మేము అక్కడికి ట్రావెల్ చేసే టైంలో మీకు ఒక షార్ట్ కూడా రిలీజ్ చేశాము, నిన్న పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మేమిద్దరం కలిసి మా పొలం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ మా పొలంలో లేని చెట్లంటూ ఏవీ లేవండి. మా అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి అన్నీ పెట్టారండి. మామిడి చెట్లంటూ, ఈతకాయలు, జామ చెట్లు, పరింకాయ, కొన్ని రకాల కూరగాయలు, అలసందులు, అనపకాయ చెట్లు, టెంకాయ చెట్లు, అరటి చెట్లు, ఇలా ఇంకా ఎన్నో చెట్లు పెట్టారండి. భూమి మొత్తం రీసెంట్గా జేసీబీ పెట్టి దున్నించారంట ఈ వీక్ శనగ పంట వేయడానికి. ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మేబీ పంట వేస్తారనుకుంటా. వేసిన తర్వాత ఒకవేళ మేము ఊరికి వెళ్తే మీకు వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అదిగో అండి, అక్కడ కనిపిస్తుందే పెద్ద ఈత చెట్టు. దాంట్లో కుప్పలు కుప్పలుగా ఈతకాయలు కాస్తాయంట. నేను ఇంతవరకు తినలేదు అనుకోండి, కానీ ఈసారి మాత్రం బాగా తినాలని ఫిక్స్ అయిపోయాను. ఈత చెట్టును చూడగానే ఈత చెట్టు గురించి మాట్లాడేశానండి. ముందు వీడియోని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. శనగ పంటలకు నీరు మాత్రం వర్షం మీద ఆధారపడారండి మా మావయ్య గారు. మా భూమిలో మొత్తం 3 బోర్లు ఉన్నాయండి, కానీ అందులో ఒకటి పని చేయట్లేదు. మామిడి చెట్లలో చాలా రకాల మామిడి చెట్లు ఉన్నాయండి, కానీ ఇవి ఇంకా చాలా చిన్న చెట్లు. మా బావగారు మా పెళ్ళికి ముందు ఎప్పుడో దాదాపు ఒక 40 చెట్లు తెచ్చిపెట్టారంట, కానీ ఇప్పుడు ఒక 3 చెట్లలో మాత్రమే మామిడికాయలు బాగా వస్తాయి. ఆ 3 చెట్లు కూడా బేనిషా చెట్లేనండి. ఆ కాయలు కవర్స్ ఎందుకు కడతారంటే సైజ్ పెరగడానికి, మంచి కలర్ రావడానికి, పురుగు ఏవి పట్టకుండా, ఇంకా ఏవైనా డిసీజ్ అంటకుండా, చిలుకలు కొట్టకుండా. మెయిన్గా ఏంటంటే మా పొలంలో కోతుల దాడి ఎక్కువ అండి. ఆ కోతులు దాడి చేయకుండా అలా కట్టేస్తారండి మా మావయ్య గారు. ఆ కవర్స్ మాత్రం మా ఆయన ఎక్కడో ఆన్లైన్లో బుక్ చేశాడండి. అది ఫ్రూటెక్ అని ఒక వెబ్సైట్ ఉందండి. అది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ దాంట్లోనే దాదాపు ఒక 200 కవర్స్ బుక్ చేశారండి. కానీ అవి ఇంకా కొన్ని కాయలకి సరిపోలేదు, అది కట్టకుండా అలానే వదిలేశారు. పెద్ద చెట్లకి దాదాపు ఒక్కో చెట్టుకి 100 to 150 కాయలు దాదాపు వచ్చాయండి. అన్ని కాయలు ఏం చేస్తాము అనుకుంటున్నారా? మా మామయ్య వాళ్ళు నలుగురండి అన్నదమ్ముళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత మా ఆయన వాళ్ళ అన్నగారి వైఫ్ అంటే మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి, అందరికీ కుప్పలు కుప్పలు డిస్పర్స్ చేస్తారండి మా మావయ్య. ఇదిగోండి ఈ చెట్టు చూడండి. ఈ చెట్టులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఉన్నది చిన్న చెట్టు అయినా కూడా ఆ చిన్న చెట్టులోనే పూత చూడండి ఎంత ఉందో అసలు. ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద నిమ్మ చెట్టు ఉంది. ఆ నిమ్మ చెట్టులో నిమ్మకాయలు అయితే చాలా పెద్ద సైజులో వస్తాయండి. మేము ఊరికి వెళ్ళిన ప్రతిసారి మా అత్తయ్య మొత్తం నిమ్మకాయలన్నీ మాకే పంపించేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ అరటి చెట్లకి చాలా పెద్ద స్టోరీ ఉందండి. మాకు పెళ్ళైన 3 monthsకి మాకు తెలిసిన ఒక అబ్బాయి నాకు ఈ అరటి చెట్లు తీసుకొచ్చి ఇచ్చారండి. ఇవి పెద్ద సైజు అరటికాయలు కాదండి, చిన్నవి యాలకీలు అంటారు కదా, అవి ఒక 6 చెట్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఇవి ఒక్కో చెట్టు నా హైట్ అయిపోయాయండి. అసలు చాలా పెద్దగా పెద్ద పెద్ద సైజులో ఆకులన్నీ వచ్చేసాయి. ఇంకా ఇదైతే డ్రాగన్ చెట్టు అండి. రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి కదా, అవేనండి. ఇంతవరకు ఒక్క ఫ్రూట్ కూడా రాలేదు. ఎప్పుడో మా పెళ్ళికి ముందు మా ఆయన హైదరాబాద్ నుండి తీసుకొచ్చి పెట్టారంట. ఇదిగోండి ఇంకా మిగిలిన కాయలు అవన్నీ, కొన్ని వాటికైతే కవర్స్ కట్టలేదని చెప్పాను కదా, అవి కూడా ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఆ విధంగా కాయలు అయితే చాలా పెద్ద సైజుగా ఉన్నాయండి. మంచి కలర్, చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నాయండి. మేబీ నెక్స్ట్ టైంకి చాలా బాగా వస్తాయేమో. ఇదిగో ఇక్కడ చూడండి, గుచ్చులు గుచ్చులుగా కాయలు చాలా బాగున్నాయి కదా.
అసలు ఒక్క గుచ్చుకి దాదాపు ఒక 6 కాయలేమో వచ్చాయండి. 6, 7 కాయలు ఒక్కొక్క గుచ్చుకు ఉన్నాయంటే అసలు ఎంత బాగుంటాయో చూడండి మీరే. ఇక్కడ ఒక కాయ మీకు చూపిద్దామని ఇలా కవర్ తీసి చూపిస్తున్నారండి మా ఆయన. ఇలా చూడండి ఆ కాయ ఎంత బాగుందో, ఏ కలర్ ఇంకా మాగిన తర్వాత చాలా మంచి కలర్ వస్తాయండి. మా అత్తయ్య ఊరికి పంపించారు ఒక 2 or 3 మ్యాంగోస్. అవైతే మీకు చూపిస్తానండి. ఇదైతే మంచి కలర్ వచ్చింది చూడండి. అప్పుడే మేబీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ కాయలన్నీ పీకేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.